హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో ఏదైతే జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకైతే షేర్ చేయబోతున్నానో ఇవి మనకి ఆఫీసర్కి గ్రేడ్ 1కి సంబంధించినటువంటి పోస్టులు. లక్కీలీ ఈ జాబ్స్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు. వన్స్ కనుక మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే పర్ మంత్ మీకు 1 lakh రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే వీడియోని పూర్తిగా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. మీరు ఈ జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కోసం కంగారు పడొద్దు. లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లై అయితే చేసుకోవచ్చు, లేదా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మనకి ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉండడం వల్ల జాబ్స్ సెక్యూర్గా ఉంటాయి. మీరు జాబ్ సెక్యూరిటీ గురించి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే రిక్రూట్మెంట్లో మనకి 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ 1కి సంబంధించిన పోస్టులని రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి జర్నలిస్ట్కి సంబంధించిన పోస్టులు, స్పెషలిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందే చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్ ఓన్లీ జర్నలిస్ట్ కేటగిరీకి సంబంధించి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటి వివరాలు మాత్రమే చెప్తాను ఈ వీడియోలో. ఎందుకంటే స్పెషలిస్ట్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు. ఒక్కొక్క పోస్ట్కి కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మారుతుంది. ఇలా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వకుండా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏవైతే అప్లై చేసుకునే జాబ్స్ ఉన్నాయో వాటి వివరాలు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఆ విధంగా మనకి జర్నలిస్ట్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి వాటి డీటెయిల్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వన్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే మీకు చెప్పాను కదా, టోటల్ ఈ రిక్రూట్మెంట్లో మనకి 550 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి, అంటే 550 పోస్టులు ఉన్నాయని చెప్పేసి వాటిని మొత్తం మనకి డివైడ్ అయితే చేశారు. ఇప్పుడు మనం జర్నలిస్ట్ కేటగిరీకి సంబంధించి ఏవైతే ఉన్నటువంటి 193 పోస్టులు ఉన్నాయో వాటిని ఏ కేటగిరీ వైజ్ డివైడ్ చేశారనే దాని గురించి చూద్దాం. మనకి ఎస్సీ కేటగిరీకి సంబంధించి 29 పోస్టులని, అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి 15 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 52 పోస్టులు, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 19 పోస్టులు, ఫైనల్లీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 78 పోస్టులు అని చెప్పేసి ఉన్నటువంటి 193 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 జర్నలిస్ట్ కేటగిరీ పోస్టులని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఇక్కడ వివరాలను అయితే చూడొచ్చు. ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉంటాయో వాటి వివరాలని చెక్ చేసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్లో మనకు తెలిసింది ఏంటంటే ఈ జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం అనేది మనకి ఈ నెల 7వ తారీఖు నుంచి, అంటే 7th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి 13th ఆగస్ట్, అంటే ఈ నెల 30వ తారీఖు. ఈ లోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఈ వీడియో మనం ఆగస్టు 25th చేస్తున్నాం కాబట్టి ఇంకా మనకి 5 days టైం అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. లింక్స్ మీకు చెప్పినట్లు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఫేజ్ 1 ఎగ్జామ్ 14th సెప్టెంబర్, ఫేజ్ 2 ఎగ్జామ్ 29th అక్టోబర్ జరుగుతాయని చెప్పేసి ఒక 22 షెడ్యూల్ని ఇచ్చేశారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ డేట్స్లో జరగచ్చు. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే డేట్స్ అనేవి స్లైట్లీ చేంజెస్ అవ్వచ్చు, కానీ ఈ డేట్స్లోనే ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ రిక్రూట్మెంట్ అనేది ఈ ఎండింగ్ లోపు, అంటే 2025 ఈ ఎండింగ్ లోపు కంప్లీట్ అయ్యి మీరు పోస్టింగ్లో కూడా ఉండొచ్చు, అంటే జాబ్లో కూడా జాయిన్ అయ్యవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ అయినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి చెక్ చేద్దాం. ఒకసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి చెక్ చేసినట్లయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనం షార్ట్ లిస్ట్ చేసినటువంటి పోస్టు జర్నలిస్ట్కి సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి ఆ పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, జర్నలిస్ట్ కేటగిరీ అని క్లియర్గా కనపడుతుంది. అయితే ఈ జాబ్కి మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. BA, BSc, BCom అనే రెస్ట్రిక్షన్స్ లేవు. సైన్స్ బ్యాక్ డ్రాప్, ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనే రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. మీరు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. అయితే ఆ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళకి ఏదైతే డిగ్రీ ఉంటుందో ఆ డిగ్రీలో 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అది కూడా మనకి అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 55% ఆఫ్ మార్క్స్ అనేది గ్రాడ్యుయేషన్లో ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఈ జాబ్స్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏజ్ లిమిట్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే మినిమం ఏజ్ 21 years, మ్యాక్సిమం ఏజ్ 30 years అని చెప్పారు. అంటే ఈ జాబ్ అప్లై చేసే అభ్యర్థికి కనీసం ఉండవలసినటువంటి వయసు అనేది 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు అని మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్న కంపెనీయే కాబట్టి.
ఒకసారి మనం ఏజ్ రిలాక్సేషన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఈ విధంగా క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అండ్ ఆల్సో ఏవైతే ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు మనం ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అండ్ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఆ వివరాలు అయితే చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, జనరల్గా నవేడేస్ మీరు ఏ గవర్నమెంట్ సెక్టర్ జాబ్ చూసుకున్నా, ఏ జాబ్ చూసుకున్నా సరే సెలెక్ట్ అయితే ఇనిషియలీ ఒక 1 year కానీ 6 months కానీ లేదా 2 years కానీ ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. అదేవిధంగా ఈ జాబ్కి కూడా మనకి అంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 జాబ్కి కూడా మనకి ఇనిషియల్లీ ఒక 1 year ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే చూడండి. అయితే నెక్స్ట్ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్కి జాయిన్ అయ్యే టైంలో గ్యారంటీ బాండ్ అయితే ఒకటి సబ్మిట్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ గ్యారంటీ బాండ్ 4 years వరకు సబ్మిట్ చేయాలని చెప్పారు. అయితే ఏదైతే మనం ఇనిషియల్గా ప్రొబేషనరీ పీరియడ్ 1 year ఉందన్నామో ఆ 1 year కూడా ఈ 4 yearsలో ఇంక్లూడ్ అయ్యే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అయితే ఆ గ్యారంటీ బాండ్ ఎంత అమౌంట్కి సంబంధించి అంటే 1 year గ్రాస్ శాలరీ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి గ్రాస్ శాలరీ చూసుకుంటే 96,000 ఎంత ఉంది అంటే 1 year కంటే 12 into 96,000 వేస్తుంటే రఫ్లీ చూసుకున్నట్లయితే మనకి ఒక 12 lakhs rupees వరకు కూడా మనం గ్యారంటీ బాండ్ సబ్మిట్ చేయాలి. ఈ గ్యారంటీ బాండ్ ఎందుకు సబ్మిట్ చేయమని కంపెనీస్ అడుగుతాయంటే నవేడేస్ మనం ఇనీషియలీ ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈ జాబ్ రిక్వైర్డ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్స్ని మనకి నేర్పించడానికి కంపెనీస్ సమ్ అమౌంట్స్ అనేవి స్పెండ్ చేస్తాయి. తర్వాత దీనికన్నా బెటర్ ఆపర్చునిటీ వచ్చిందనో లేదా వర్క్ ప్రెషర్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది మధ్యలో స్కిప్ చేస్తుంటారు. ఇలా స్కిప్ చేయడం వల్ల కంపెనీస్కి ఏవైతే స్పెండ్ చేసిన అమౌంట్స్ ఉంటాయో అవి లాస్ అవుతాయని చెప్పేసి గ్యారంటీ బాండ్స్ మీద సిగ్నేచర్ చేయాలని చెప్పేసి ఇనీషియల్లీ మెన్షన్ చేస్తారు. జాయినింగ్ టైంలో గ్యారంటీ బాండ్ మీద సిగ్నేచర్ చేయాలి, అంతేగాని మీరు ఇనీషియల్గా అప్లై చేసేటప్పుడే కాదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ శాలరీకి సంబంధించిన వివరాలకు వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకి శాలరీస్ ఎమ్యులెంట్స్ అండ్ బెనిఫిట్స్ అని మెన్షన్ చేసి ఈ జాబ్కి అప్లై చేసిన క్యాండిడేట్కి అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి బేసిక్ పే 50,925 rupees శాలరీ ఉంటుందని చెప్పారు. తర్వాత విత్ ఆల్ అలవెన్సెస్ అవి ఇవి రఫ్గా కలుపుకొని 90,000 to 1 lakh బిట్వీన్ మీకు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇవైతే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్. ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడాలంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీకు నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే చెప్పేశాను. ఒక హింట్ అయితే ఇచ్చాను, క్లియర్గా చెప్పలేదు. సెలక్షన్ ప్రాసెస్ యాక్చువల్లీ 3 stagesలో ఉంటుంది. స్టేజ్ 1లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్, స్టేజ్ 2లో చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్, స్టేజ్ 3లో ఎంట్రీ ఉంటుంది. టోటల్లీ ఈ 3 stagesని కంప్లీట్ చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. బట్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకుంటే టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది, మీకు కన్ఫ్యూషన్ కూడా క్రియేట్ అవుతుందని చెప్పేసి ఆ డీటెయిల్స్ ఏవి కూడా ఇక్కడ మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ అయితే చేయట్లేదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలి. 7th August నుంచి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది అండ్ 30th August అనేది లాస్ట్ డేట్ అని చెప్పి తెలుసుకున్నాం కదా. అయితే అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు అమౌంట్ కూడా పే చేయాలి. ఇది నాన్ రిఫండబుల్ అని మెన్షన్ చేశారు. అప్లై చేసే టైంలో SC, ST అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళు 100 rupees పే చేయాలి. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే అన్రిజర్వ్డ్, OBC అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు 850 rupees అంటే 850 రూపాయలు పే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు ఈ జాబ్స్కి అప్లై చేసే టైంలో. సో ఇవైతే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఆల్ అన్ని డీటెయిల్స్ కూడా. అయితే మనకి ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. phase 1కి సంబంధించి, phase 2కి సంబంధించి ప్రతి స్టేట్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రప్రదేశ్కి చెక్ చేసి తర్వాత తెలంగాణకు చూద్దాం. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో మనకి గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం అని చెప్పేసి ఎగ్జామ్ సెంటర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా phase 1కి సంబంధించి. అలాగే తెలంగాణకు సంబంధించి చూసుకుంటే phase 1కి సంబంధించి మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఇవైతే తెలంగాణకు సంబంధించి phase 1 ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్. ఇక phase 2కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే విజయవాడ, గుంటూరు అండ్ విశాఖపట్నం ఇవైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన phase 2 ఎగ్జామ్ సెంటర్స్. తెలంగాణకు సంబంధించి మీకు తెలిసిందే కదా, తెలంగాణకు సంబంధించి యాజ్ యూజువల్గా ఎప్పట్లాగే ఒకే ఒక ఎగ్జామ్ సెంటర్ ఉంది, అది హైదరాబాద్. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను ఏదైతే ఈ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అయితే ఉందో ఆ కంపెనీ లిమిటెడ్ నుంచి రీసెంట్లీ మనకి రిలీజ్ అయినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించిన జర్నలిస్ట్ కేటగిరీ పోస్టుల డీటెయిల్స్ క్లియర్లీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా డీటెయిల్స్ స్కిప్ చేశాను అనిపించినా లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనిపించినా సరే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేసుకోండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు
వాచ్ చేసినందుకు